అనకాపల్లి జిల్లాలో భగవంతుని దయ వల్ల మోంతా తుఫాన్ నష్టం తక్కువగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ క్రమంలో స్పీకర్ సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగానే తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే నష్టం తగ్గిందని ప్రశంసించారు. ఇక ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, వారికి భోజన ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు అభినందనీయమన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులు, స్వీపర్ల వరకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేసి ప్రాణ నష్టం నివారించగలిగారని స్పీకర్ కొనియాడారు. సైక్లోన్ వల్ల రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అందరూ ఊహించాం. కానీ భగవంతుని దయ వల్ల తక్కువ నష్టంతో బయటపడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి అధికార యంత్రాలని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం. దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అప్రమత్తమై ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు మనకు కల్పించాయి. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు పంపించి ప్రాణ నష్టం జరగకుండా చూసి వారికి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లన్నీ చేసినందుకు మరి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మండలాలు, పంచాయతీల్లో క్షేత్రస్థాయి చివరి ఉద్యోగస్తు స్వీపర్ల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఉన్నత స్థాయి అధికారులు అయితే బాధ్యతతో పనిచేశారు. వారందరినీ కూడా మన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉందని కూడా